Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆరు చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ సేయింగ్స్ ద మస్టర్డ్ సీడ్ అనేటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞాన గ్రంథం నుంచి మనం విశ్లేషించుకుంటున్నాం. లెట్ us go to the టాపిక్. ఇందులో మేక్ ద టూ వన్ అంటే మనం రెండవ జన్మ ఎత్తడం, బతికి ఉండగానే మనం ధ్యానం ద్వారా మన లోపల ఉన్న స్త్రీ పురుషుల్ని ఏకత్వం చేయటం. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నారు, జస్ట్ కన్సీవ్ అయినప్పుడు 1 వీక్లో అక్కడ మేల్ ఫీమేల్ అనేది ఏర్పడుతుందా, కొన్ని వారాల పైన కానీ అది ఎలా ఉంటుంది, నెలల తర్వాత ఎలా ఉంటుంది, ఆ యొక్క స్థితి ఏమిటి, అది జీసస్ చెప్పినటువంటి మీనింగు అన్లెస్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే దానికి అంతరార్థాన్ని ఇంకా బయాలజిస్ట్ అంటే జీవశాస్త్రవేత్తలు చెప్పిన విషయాలని, పరిశోధించిన విషయాలని కూడా ఉటంకిస్తూ ఓషో గారు ఇంకా డెప్త్గా తీసుకెళ్తున్నారు మనల్ని ఏకత్వం వైపుకు, మనలో మనం కంప్లీట్ అయిపోవడం వైపుకి తీసుకెళ్తున్నారు. మనం రెండుగా ఉంటే మనలోనే ఒక ఎస్టాబ్లిష్ అయిపోయి జీవితం అంతా నువ్వు ఒక పురుషుడివి లేదా నువ్వు ఒక స్త్రీవిగా జీవితం అంతా మోస్తూ ఉంటావు. కానీ నీలో ఒక పురుషుడని మోస్తుంటే నీలో ఓ స్త్రీ ఉంది. నీలో ఉన్న స్త్రీని నీలో ఉన్న పురుషుడు కలవాలి. కలిస్తే ఆ సర్కిల్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయినప్పుడు ఇంకా ఎటువంటి గొడవలు, గందరగోళాలు, టెన్షన్ ఉండదు అనే అంశం మీద విశ్లేషిస్తూ ఉన్నారు. అందులో కొంత ఈరోజు తెలుసుకుందాం. వెన్ యు ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ టూ అంటే అవుట్ ఆఫ్ టూ అంటే తల్లిదండ్రులు, స్త్రీ పురుషుల కలయిక వలన ఒక శిశువు జన్మిస్తుంది. నువ్వు రెండుగానే ఉంటావు. రిమైన్ యు ఆర్ టూ. ఎందుకని? మనిషి కేవలం మనిషే కాదు, ఒక పురుషుడే కాదు, ఒక స్త్రీ కూడా. అలాగే స్త్రీయే కాదు, ఉమెనే కాదు, ఆమె పురుషుడు కూడా. ఎందుకని? స్త్రీ పురుషుల శరీరాలు కలవటం ద్వారా వారు ఆ రెండు నుంచి వచ్చారు. ఆ రెండు వలనే, ఆ ఇద్దరి వలనే మనం పుట్టాము. అలా అంటే దాని అర్థం మనలో తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. అమ్మ ఉన్నాడు, మన లోపల అమ్మ ఉంది, నాన్న ఉన్నారు. వారిద్దరు పార్టిసిపేషన్ వల్లనే మనం పుట్టాము. సో వారి యొక్క శరీరాల యొక్క ప్రవాహం, అమ్మ శరీరము, నాన్న శరీరము, ఆ ప్రవాహం మనలో ప్రవహిస్తూనే ఉంది. అంచేత నువ్వు రెండు.
నువ్వు రెండుగా ఉన్నావు. అలాగే అండ్ ఇఫ్ యు ఆర్ టూ, హౌ కెన్ యూ బీ ఈజ్? నువ్వు హాయి ఎలా ఉండగలుగుతావు? నువ్వు రెండుగా విడిపోయావు, రెండుగా ఉన్నావు. నువ్వు రెండుగా ఉంటే నిత్య ఘర్షణే. నువ్వు ఏకమవ్వాలి, ఆ వన్నెస్కి చేరుకోవాలి, ఏకత్వం వైపుకి రావాలి. అక్కడ నిరంతరం నిత్య ఘర్షణగానే జరుగుతూనే ఉంది నీ లోపల. అక్కడ రెండు ఆపోజిట్ పొలారిటీస్, నీలో ఉన్న స్త్రీ, నీలో ఉన్న పురుషుడు విరుద్ధంగా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా తయారయ్యారు. టెన్షన్ వస్తుంది రోజు, ఆ టెన్షన్ అలాగే ఉంటుంది నీ లోపల. ఈ టెన్షన్ కెనాట్ బి లాస్ట్. అది పోగొట్టుకుంటామా? పోలేదు. అది ఆ టెన్షన్ అలానే ఉంది. అయినప్పటికీ నువ్వు మార్గం ఏమిటబ్బా? ఈ టెన్షన్ నుంచి నేను బయటపడేది ఎలాగా? ఈ ఘర్షణ నుంచి నేను బయటపడేది ఎలాగా? ఈ గొడవల నుంచి నేను బయటపడేది ఎలాగా అని నువ్వు నిత్యం వెతుకుతూనే ఉంటావు. ఎలా నా లోపల రెండు ఉన్నాయి, సైలెంట్ అయ్యేది ఎలాగా? మౌనం అయ్యేది ఎలాగా? ఎంత ప్రశాంతంగా ఉండేది ఎలాగా? ఆ బ్రహ్మానందాన్ని పొందేది ఎలాగా అని వెతుకుతూనే ఉంటావు. కానీ అది అసాధ్యమవుతుంది నీకు, అసాధ్యమవుతుంది. ఎవరికి వద్దు మనశ్శాంతి? ఎవరికి వద్దు బ్రహ్మానందం? ఎవరు వద్దు ఆ మౌన స్థితి? అందరికీ కావాలి, అందరూ ఆరాటపడుతూనే ఉంటారు. కానీ దానికోసం ప్రయత్నించిన వారికి దొరకటం లేదు, అసాధ్యంగా ఉంది. అయితే ఏం చేయాలి? ఏకత్వం వైపుకి వెళ్ళాలి. ఆ మౌన స్థితి, ఆ బ్రహ్మానంద స్థితి, ఆ ప్రశాంత స్థితి కావాలంటే మౌనం వైపుకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఏమవ్వాలి? నువ్వు మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టడం అంటే మళ్ళీ నువ్వు చచ్చిపోయి పుట్టడం కాదు, బతికి ఉండగానే నీలోంచి నువ్వు పుట్టాలి. అదే జీసస్ నికోడమస్కి చెప్పాడు. నికోడమస్ అనేటువంటి ఆయన గొప్ప వ్యక్తి ఆ రాజ్యంలో. ఆయన అడిగాడు, ఏం చేయాలి నేను అని. ఏమన్నాడు జీసస్? ఫస్ట్ యూ హ్యావ్ టు బీ బోర్న్ అగైన్. నువ్వు మళ్ళీ పుట్టారాయా అన్నాడు. ఓన్లీ దెన్ కెన్ ఎనీథింగ్ హ్యాపెన్. నువ్వు మళ్ళీ పుడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడుకిప్పుడు నువ్వు రెండుగా ఉన్నావు కాబట్టి సాధ్యం కాదు. నువ్వు మళ్ళీ పుట్టాలి, అది ఆయన చెప్పాడు. అయితే అండ్ ద సేమ్ ఐ సే టు యూ, నేను అది చెప్తున్నాను. రైట్ నౌ యాజ్ యు ఆర్, నథింగ్ కెన్ బీ డన్. నువ్వు ఆ రెండుగా విడిపోయి ఉండటం వల్ల, రెండుగా నీలో ఉన్న స్త్రీ, నీలో ఉన్న పురుషుడు కలయిక సంభవించట్లేదు. ఆ సంభవిస్తే నీలోంచి నువ్వు పుడతావు, నీలోంచి నువ్వు పుడతావు. అది సంభవించినంత వరకు, నువ్వు రీబోర్న్ కానంత వరకు, మళ్ళీ నీకు నువ్వే తండ్రి కానంత వరకు, నీకు నువ్వే తల్లి కానంత వరకు, అంతవరకు ఏమవుతుంది? నీలో ద్వంద్వత్వం మాయం కాదు. ఆ ద్వంద్వత్వం బాయినంత కాలం నువ్వేమంటావు? నువ్వు ఆ ద్వంద్వత్వం మాయ అయితే, నీకు నువ్వే ఫాదర్ అయితే, మళ్ళీ నువ్వు పుట్టితే, ఆ డ్యుయాలిటీ డిజపేర్ అయితే, అప్పుడు నువ్వు వన్నెస్కి అవుతావు, నువ్వు ఒకటే అవుతావు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మం, ఆ ఉన్నది ఒకటే సత్యం అనేటువంటి దానిలో నువ్వు స్థితం అవుతావు. అంతవరకు నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు. అంతవరకు నువ్వు ఏకత్వంలోకి ప్రవేశించినంత కాలం ఈ ద్వంద్వత్వాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. అంటే అక్కడ నీలో ఉన్న స్త్రీ పురుషులు కలవాలి, నీ లోపలే ఉన్న స్త్రీలు పురుషులు కలవాలి. అప్పుడు సర్కిల్ కంప్లీట్ అవుతుంది. హాఫ్ సర్కిలే కదా. స్త్రీ అంటే హాఫ్ సర్కిల్, పురుషుడు అంటే ఫుల్ హాఫ్ సర్కిల్. అది అవుటర్ బాడీ గురించి మనం మాట్లాడలేదు, ఇన్నర్ గురించి మాట్లాడుతున్నాము, మన లోపల ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాము. ఎంత చెప్పుకున్నా, ఏ గ్రంథం చెప్పుకున్నా మన లోపల దాని గురించే మాట్లాడుతుంది. ఆ బైబిల్ కావచ్చు, ఆ భగవద్గీత కావచ్చు, మరొకటి కావచ్చు.
మన అంతరంగంలో ఉన్న అద్భుతమైన సత్యం వైపుకే మనం వెళ్తున్నాము. ధ్యానం అంటే అంతే. మై డియర్ ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ ఫైటింగ్. ఎప్పుడైతే లోపల ఉన్న ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కలుసుకున్నారో అక్కడ ఫైటింగ్ లేదు, మాయమైపోయింది. అక్కడ ప్లస్ మైనస్ జీరో అయిపోయింది. ఆ మనసు శూన్యమైపోయింది. అప్పుడు ఉన్నది ఒకటే ఉంది లోపల, రెండు లేవు. ఆ ఒక్కటే కన్యత్వము. కన్య అంటే వర్జినిటీ. ఆ వర్జినిటీ గురించే చెప్తున్నారు. జీసస్ చెప్పే మీనింగ్ అదే. నువ్వు చైల్డ్ కానంత వరకు బీ లైక్ ఏ చైల్డ్, బీ లైక్ చైల్డ్, బీ లైక్ చిల్డ్రన్, చిన్నపిల్లల వాళ్ళే ఉండండి. అయితే ఆయన చెప్పిన మాటలని యథాతథంగా, అంటే ఆయన అంటే అలా చెప్పిన మాటల్లో ఉన్న మర్మాన్ని తెలుసుకోకుండా మనం పాటిస్తే మనం ఫెయిల్యూర్ అవుతాము. అలాగే ఫెయిల్యూర్ అయ్యారు. బికాజ్ వెన్ చైల్డ్ ఈజ్ కన్సీవ్డ్, ఇక్కడ బయాలజిస్ట్ జీవశాస్త్రవేత్త చెప్పిన విషయాన్ని ఓషో గారు మనల్ని డెప్త్గా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే బిడ్డ కన్సీవ్ అయ్యారు, చైల్డ్ కన్సీవ్డ్ అంటే కన్సీవ్ అయింది బిడ్డ, జస్ట్ డిక్లేర్ చేశారు నువ్వు కన్సీవ్ అయ్యావని. అక్కడ కొన్ని వారాలకి ఆ బిడ్డ అంటే మేల్ చైల్డా ఫిమేల్ చైల్డా అనేది తెలియదు. మేలా ఫిమేలా, స్త్రీ అంటే అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతారా అనేది తెలియదు. ఆ జీవశాస్త్రవేత్తలు చెప్తారు చెప్పలేమండి ఇప్పుడే, ఇంకా ఫార్మేషన్ అవ్వలేదు పూర్తిగా అని. కొన్ని వారాల తర్వాత కూడా చెప్పలేరు. అయితే అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, అప్పుడే ఇంకా క్లారిటీ రాదు. అక్కడ అయితే అటు కావచ్చు ఇటు కావచ్చు, లేదా రెండూ కావచ్చు. ఎందుకంటే ఆ వ్యత్యాసం ఇంకా పూర్తి స్థాయిలోకి రాలేదు. మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది ఇప్పుడు? మెడికల్ సైన్స్ చేయొచ్చు. మెడికల్ సైన్స్ అంటే అప్పుడు ఆడపిల్ల పుడితే ఆడపిల్ల అని తెలిస్తే తీసేస్తారు, గర్భం తీసేస్తారు అనే దాని కాకుండా వేరే వేరే ఇంకొక సైన్స్ వచ్చింది. హార్మోన్స్ బ్యాలెన్స్ని, హార్మోన్స్ ఎక్కువ అయితే అంటే మేల్ హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ అని రెండు ఉంటాయి. మేల్ అంటే ఇంజెక్షన్స్ వచ్చినాయట. ఆ ఇంజెక్షన్స్ కనుక చేస్తే మనకి మేల్ కావాలా ఫిమేల్ కావాలా అనే దాని మీద అక్కడ మనకి హార్మోన్స్ మార్చుకోవచ్చు. అయితే ఇలా మార్చుకునే దానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం బిడ్డని కొనవచ్చు అనే ఒక పాయింట్ చెప్తూ, అలాగే కనుక ఉంచితే ఏమి మామూలుగా హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏం లేకుండా ఉంచితే ఏమవుతుంది? అక్కడ ఫీమేల్ డామినేట్ చేయొచ్చు లేదా మేల్ డామినేట్ చేయొచ్చు. అక్కడ బ్యాలెన్స్ ఉండదు. ఏకత్వం అంటే ఇద్దరు ఒకేలాగా ఉండరు. అప్పుడు ఏమవుతుంది? ఏది డామినేట్ అవుతే అప్పుడు అబ్బాయి అంటే అబ్బాయి పుడతాడు లేదా అమ్మాయి పుడుతుంది అని ఫైనల్గా కొన్ని నెలల తర్వాత తెలుస్తుంది. అది హార్మోన్స్ మీద ఆధారపడింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఇంజెక్ట్ చేస్తే కనుక మేల్ చైల్డ్ కావాలంటే మేల్ చైల్డ్, ఫీమేల్ చైల్డ్ కావాలంటే ఫీమేల్ చైల్డ్ వస్తుంది. ఆ విధంగా సెక్స్ కెన్ బి చేంజ్డ్. సెక్స్ అంటే ఆ స్త్రీ పురుషుడు అంటే అబ్బాయి కావాలంటే అబ్బాయి గాను, అమ్మాయి కావాలంటే అమ్మాయి గాను మార్చేయచ్చు ఈ ఇంజెక్షన్స్ వలన. ఈ అబ్బాయి అమ్మాయి అనేది ఏంటి అసలు? అది బయట శరీరం, లోపల ఉన్న దానికి కాదు. లోపల ఉన్న దానికి ఆత్మకు అబ్బాయి అమ్మాయి అనేది ఏం లేదు. అక్కడ లోపల ఉన్నది ఒకటే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డామినేట్ చేసేసరికి ఆ లోపల నువ్వు జీవితం అంతా నేను పురుషుడిని లేదా నేను స్త్రీని అని బయట ఉన్నదాని మీద ఆధారపడి ఉంటావు. నీ లోపలికి నువ్వు వెళ్ళవు. ఈ యొక్క బయట వ్యవహారం అంతా నువ్వు ఆ స్త్రీయా పురుషుడా అంటే అనేది పొలిమేరలోనే, ఆ సర్కంఫరెన్స్లోనే, అంటే శరీరంలోనే, బాడీలోనే, అదంతా
హార్మోన్స్ యొక్క ఇష్యూ బట్టే నువ్వు మేల్ చైల్డ్ గాను లేదా ఫిమేల్ చైల్డ్ గాను పుట్టావు. కానీ నీ లోపల ఉన్న దానికి సంబంధం లేదు, అంతా ఒకటే ఆత్మ. అక్కడ స్త్రీ పురుష అనేది ఏమి లేదు. అక్కడ స్త్రీ యొక్క ఆత్మ వేరే, పురుషుల యొక్క ఆత్మ వేరే. ఈ మాటలు చెప్పుకోవడానికి లేకపోతే ఓదార్చుకోవడానికి ఇలా బాధపడ్డారు అలా బాధపడ్డారని భౌతికమైన వ్యవహారాల గురించి మాట్లాడుకోవడానికే పనికి వస్తుంది తప్ప లోపల సబ్జెక్టివిటీలో, లోపల ఉన్న బీయింగ్లో ఏ మార్పు లేదు. సో అయితే ఇక్కడ మరి బయట వ్యవహారంకి వచ్చేసరికి ఆ భేదం తెలిసిన తర్వాత ఆ బిడ్డ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అవుతారు. ఓకే, బిగినింగ్లో యూనిటీ చూడండి. బిగినింగ్లో ఫ్యూ వీక్స్ అక్కడ యూనిటీగా ఉంది. అక్కడ ఫీమేల్ లేదు, మేల్ లేదు. పిల్లవాడు పుట్టిన తర్వాత అతను అక్కడ ద చైల్డ్ ఈజ్ బోర్న్, దెన్ ద చైల్డ్ ఈజ్ బోర్న్. బాడీ నౌ హీ ఈజ్ ఐదర్ మేల్ అంటే శరీరవత్తు పిల్లవాడు లేదా పిల్ల, లేదా ఆడపిల్ల లేదా మగపిల్లవాడు అని మనం చెప్పుకుంటాం. కానీ కాన్షియస్నెస్, డీప్ కాన్షియస్నెస్లో అక్కడ అది లోపలికి వెళ్ళలేదు. ఆ పిల్లల్లో నేను స్త్రీని పురుషుడిని, నేను ఇలానే ఉండాలి అలానే ఉండాలి, ఆ పిల్లల్లో ఏమి ఉండదు. అక్కడ వాళ్ళకి ఏమి ఉండదు. స్టిల్ నైదర్ దట్. అందుకోసం చైల్డ్ డస్ నాట్ నో వెదర్ హీ ఈజ్ ఎ మేల్ ఆర్ ఫీమేల్. నేను ఆడపిల్లని మగపిల్లని అని మనం డిస్టింక్షన్ చెప్తాం, భేదం చెప్తాయి. నువ్వు ఇలా ఉండకూడదు, ఆడపిల్లలు ఇలా ఉండాలి, మగపిల్లలు ఇలా ఉండాలి. ఇంకా ఎదిగే కొద్దీ మనం ఆ భిన్నత్వాన్ని, ద్వంద్వాన్ని మనం బోధిస్తూ ఉంటాం. ఆ కొన్ని నెలలు దాటిన తర్వాత ఇదంతా ఆ పిల్లవాడి మనసులోకి చొచ్చుకుపోతుంది. ఓ, నేను మగపిల్లవాడిని అని లేదా ఆడపిల్లని అని ఆ మనసులోకి చొచ్చుకుపోతుంది. అప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్, ఓహో నేను పురుషుణ్ణి లేదా నేను మగపిల్లవాడిని లేదా నేను ఆడపిల్లని అనేటువంటి ఆ స్వయం ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. అది బిగినింగ్లో బాడీ వాజ్ వన్. బిగినింగ్లో పుట్టేటప్పుడు కన్సీవ్ అయినప్పుడు కొన్ని వారాల పాటు అలాగే ఉన్నాం. దెన్ ద బాడీ సెపరేటెడ్. బట్ ఈవెన్ ద బాడీ సెపరేట్, చైల్డ్ ఈజ్ వన్. బాడీ సెపరేట్ అయింది, అయినా బిడ్డ ఒకటే. ఆ బిడ్డ ఏంటి? అక్కడ కూడా ఆ బిడ్డని మనం ఎదిగే కొలది మనం సెపరేట్ చేస్తున్నాము. అక్కడ హ్యూమన్ బీయింగ్ డిజపేర్డ్. మనిషి అనేవాడు మాయమైపోయాడు. ఇంకా ఆడ మనిషి మగ మనిషి ఆ మానవత్వం మాయమైపోయింది. హ్యూమన్ బీయింగ్ డిజపేర్డ్. యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ బీయింగ్ మేల్ ఆర్ ఫీమేల్. మనిషి అనేవాడు మాయమైపోయి నువ్వు స్త్రీ పురుషుడు అనేటువంటి భేదంతో ఇంకా మొదలెట్టు. అక్కడ నువ్వు స్త్రీవా పురుషుడే కాదు, నువ్వు మానవ జన్మ ఎత్తావు. మానవ జన్మ ఎత్తావు నువ్వు. ఆ మానవ జన్మ ఎత్తిన విషయం మర్చిపోయి నేను పురుషుడిగా పుట్టాను, నేను స్త్రీగా పుట్టాను అనేటువంటి గొడవ మొదలైంది. అక్కడ భిన్నత్వం వచ్చేసి అప్పుడు మొత్తం నీ జీవితం అంతా దాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉంటావు. దట్ మీన్స్ యూ నెవర్ రీచ్ ద సోర్స్ అగైన్. నీ మూలం ఎక్కడి నుంచి వచ్చావు, ఆ సోర్సులోకి నువ్వు చేరలేదు. సర్కిల్ అలాగే ఇన్కంప్లీట్గా ఉంది, హాఫ్ సర్కిల్గానే ఉంది. అయితే ఓ ఋషి, ఒక యోగి ఏ విధంగా ఉంటాడు? ఓ యోగి ఏ విధంగా ఉంటాడు? ఆ సర్కిల్ మళ్ళా మూలానికి వెళ్ళిపోయాడు. ఆ సర్కిల్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. మొదట భేదం ఉంది, ఆ భేదము మనసులో ఉంది, అది మాయమైపోయింది. రివర్స్కి వెళ్ళిపోయింది, జస్ట్ రివర్స్ మాయమైపోయింది ఆ ఋషి దగ్గర. చైల్డ్ ఫస్ట్ ద డిస్టింక్షన్ ఉంది బాడీ మీద, శరీరవత్తు. దెన్ ఇన్ టు ద మైండ్. శరీరవత్ డిస్టింక్షన్ నుంచి మనసులోకి వెళ్ళింది, రైట్? శరీరవత్తు అబ్బాయి అమ్మాయి. తర్వాత మనసులోకి వెళ్ళిన తర్వాత అది శరీరం నుంచి మనసులో పడిపోయింది ముద్ర. కానీ అది ఋషిలో ఏమైంది? ఆ రెండు భిన్నత్వాలు మాయమైపోయినాయి ఋషిలో. ఆ ఫ్రమ్ ది కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ నేను పురుషుడుని, నేను స్త్రీని అనేటువంటి ఆ యొక్క కాన్షియస్ మాయమైపోయింది.
బాడీ మొత్తం మాయమైపోయింది, మైండ్ మొత్తం మాయమైపోయింది. అండ్ బిఫోర్ హీ డైస్ ఈజ్ అగైన్ వన్. చచ్చే ముందే మళ్ళా ఏకత్వంలోకి వెళ్ళిపోయాడు. చచ్చే ముందే ఏకత్వంలోకి వెళ్ళిపోయాడు. భిన్నత్వం నుంచి ఏకత్వం వైపుకి వెళ్ళిపోయాడు. ఇది సెకండ్ చైల్డ్ బర్త్, మళ్ళీ రెండవసారి పుట్టడం. ఇది ఇన్నోసెన్సు. పిల్లవారి వారే ఉండండి, చిన్న పిల్లవారే ఉండండి అని జీసస్ చెప్పేది అదే. బట్ దిస్ ఇన్నోసెన్స్ ఈజ్ వెరీ రిచ్. ఎక్కడ? సేజ్ దగ్గర, ఆ ఋషి దగ్గర. అది ఎంతో గొప్పది, ఎంతో వైభవం. అదే చిన్నపిల్లవాడు జనరల్గా ఫిజికల్గా నువ్వు లిటరల్గా తీసుకుని నేను చిన్నపిల్లవాళ్ళే ఉండవలేనంటే ఆడుకోండి, వారితో ఆడుకోండి, పాడుకోండి, అక్కడ ఎనర్జీ బాగుంటుంది. అది వేరే స్టోరీ. పిల్లల దగ్గర ఎనర్జీ ఉంటుంది, నువ్వు పిల్లవాళ్ళలాగే ఆడుకోండి, అది ఎనర్జీ వేరే ఉంటుంది. ఆడుకుంటే పాడుతూ ఉంటే వాడితో మమేకమైపోతే, నేను పెద్దదాన్ని, నా మాట వినాలి అని పోజు కొట్టకుండా ఉంటే, ఆ పిల్లలతో ఉండి ఆడుకుంటూ ఉంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది. అది ఇక్కడ మాట్లాడుకోవడంలా మనం. ఇక్కడ చైల్డ్ ఇన్నోసెన్స్ పూర్గా ఉంటుంది, సేజ్ ఇన్నోసెన్స్ రిచ్గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. సేజ్ అంటే ఆ ఋషి. ఋషి ఋషి ఏమైపోయాడు? మళ్ళీ చిన్న పిల్లవాడు అయిపోయాడు. ఆ ఇన్నోసెన్స్ వేరే. ఆ ద్వంద్వాలు దాటి వచ్చాడు, అధిగమించాడు, భావాతీత స్థితికి చేరుకున్నాడు. అదే అనమాట అక్కడ విషయం. ఇంకా పిల్లవాడి దగ్గర అనుభవం లేదు, అందుకోసమే అది పూర్ ఇన్నోసెన్స్ అయ్యింది. కానీ ఆ సేజ్ దగ్గర ఇన్నోసెన్స్ ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది, రిచ్గా ఉంది. అక్కడ ఆ ఇన్నోసెన్స్ ప్రజెన్స్లో ఉంది, ప్రజెన్స్లో ఉంది, ఆబ్సెన్స్లో లేదు. పిల్లవాడి దగ్గర ఆబ్సెన్స్లో ఉంది. అక్కడ వాడు ఇన్నోసెన్స్ వాడికి తెలియదు, తను ఏం చేస్తున్నాడో తనకి తెలియదు. అంటే ఆ స్టేజ్ అన్నీ దాటి వచ్చాడు, ప్రపంచాన్ని చూశాడు, అన్నీ దాటి ఏవలకు వచ్చాడు, అనుభవం ద్వారా అన్నిటినీ అధిగమించాడు, ఆపోజిట్ ఎండ్కి వెళ్ళాడు, ఈ ద్వంద్వం నుంచి ఏకత్వం వైపుకి వెళ్ళాడు. అయితే అతను పాపం చేసి ఉండవచ్చు, ఈడ కానీ ఈ ఈ ఎక్కడ ఉన్నాడు? బయట లేడు, లోపల ఉన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు, అన్నీ చేశాడు, బయటకు వచ్చేసాడు. ఆ ప్రపంచం నుంచి లోపలికి వచ్చాడు, లోపలికి నుంచి ఈ ఇన్నోసెన్స్, వెరీ వెరీ ఇన్నోసెన్స్. ఎందుకంటే తను ఆ యొక్క అతీత స్థితి అన్నిటినీ దాటాడు, పాపపుణ్యాలన్నింటినీ కూడా దాటిపోయాడు. అయితే ఇప్పుడు అతన్ని నువ్వేం చేయలేవు, ఆ లోపల ఉన్నవాడిని నువ్వేం చేయలేవు, చెడగొట్టలేవు. తెలుసుకోవాల్సినంత తెలుసుకున్నాడు, ఇంకా ఏ విధంగా అతన్ని చెడగొట్టగలవు? అతని ఇన్నోసెన్స్ని చెడగొట్టలేవు, ఆ ఋషి యొక్క ఇన్నోసెన్స్ని చెడగొట్టలేవు. అతనికి ఏ విధంగా నువ్వు ప్రేరణ ఇచ్చి అటువైపు పరిగెట్టు, ఇటువైపు పరిగెట్టు, నువ్వు ఇంకేదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అతన్ని ఏమి చేయలేవు. అంతా పోయింది. ఈ స్టేజ్కి నువ్వు చేరుకుంటే అప్పుడు నువ్వు ఆ చిన్న పిల్లవాళ్ళకే ఉంటావు. అది బిగినింగ్లో నువ్వు ఏ విధంగా చిన్న పిల్లవాడిలాగా ఉన్నావు, ఎండింగ్లో కూడా నువ్వు చిన్న పిల్లవాడవే అయిపోతావు. అంటే అక్కడ వృద్ధాప్యంలో ఆ చిన్నపిల్లవారి కంటే వృద్ధులే ఎక్కువ. పసివారుని మనం అందరం కేర్ తీసుకుంటాం, కానీ వృద్ధుల్ని కేర్ తీసుకోము అని మిర్ధా చెప్తూ ఉంటారు. వారికన్నా ఎక్కువ అవసరము వృద్ధులకే మనం సేవ చేయాలి, వారినే చిన్నపిల్లవారి కంటే ఇంకెక్కువ చూసుకోవాలి అనేది మిర్ధాదు వృద్ధాప్యం గురించి చెప్పిన విషయాలు గుర్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్నర్ సర్కిల్ కంప్లీట్ అయిన విషయాన్ని మనం అవుటర్ గురించి మాట్లాడటం లేదు. అక్కడ అవుటర్ గురించి చెప్పారు, కానీ అది గొప్ప సత్యం, అది మనం ఎలా ఉండాలి, ఈ విధంగా ఉండాలనే విషయాలు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? ఇన్నర్ సర్కిల్ గురించి చెప్పారు. ఆ ఇన్నర్ సర్కిల్లో నువ్వు అన్నీ దాటిపోయావు, నువ్వు దాటిపోయి మళ్ళీ నీ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. లైఫ్ హ్యాస్ బీన్ ఏ సర్కిల్, కంప్లీట్ అయిపోయింది. అప్పుడు పర్ఫెక్షన్ వచ్చింది, అద్భుతం అయిపోయావు నువ్వు. మళ్ళీ నువ్వు ఆ మూలానికి వెళ్ళక్కర్లేదు.
అలా అంటే ఆ మూలం వైపుకి వెళ్ళకపోతే కనుక మళ్ళీ నీ జీవితం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేది జరుగుతూనే ఉంటుంది. అలా ఇన్కంప్లీషన్ వలన సర్కిల్ కంప్లీట్ కాకపోయి ఉంటే నీ సఫరింగు దుఃఖము అన్నీ ఉంటుంది. బుద్ధుడు అందే వై బుద్ధ కాల్డ్ యాజ్ దుఃఖ, ఇది దుఃఖం. నీ లోపల నువ్వు కలవకపోవటం వలన దుఃఖం, ఇన్కంప్లీట్ అవటం వలన దుఃఖం. సో ఇంకా కంప్లీట్ అయితే మాత్రం యు ఆర్ ఫుల్ఫిల్డ్, నువ్వు చేరుకున్నావు, నీ యొక్క సరైన స్థితికి నువ్వు చేరుకున్నావు. అందుకోసం డై ఓ యోగి డై అనేటువంటి ఓషో గారు చెప్పిన పాయింట్లోని నువ్వు సేజ్గా చచ్చిపోతావు, ఫుల్ఫిల్ అయి చస్తాడు వాడు. ఆ ఋషి అనేవాడు అన్నీ ఫుల్ఫిల్ అయిపోయి లోపల సర్కిల్ కంప్లీట్ అయిపోయి చచ్చిపోతాడు అంటున్నాడు. దెన్ దెర్ ఇస్ నో మోర్ బర్త్, మళ్ళా పుట్టుగా ఉండదు. నా జన్మ నా మృత్యు, జన్మే లేదు, మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది అదనమాట. బికాస్ దెన్ దెర్ ఈస్ నో నీడ్ టు కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్. మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం లేదయ్యా ఈ లోకానికి. మళ్ళీ ఏదో అనుభవం పొందడానికి ఏదో రావాలనుకుంటున్నావా, అది అనుకోవడమే లేదు. ఇంకా ఆ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది, అన్నీ చూసేసాడు, ఇంకా అయిపోయింది, ఇంకెందుకు గోర అక్కడ. యూ డై. ఒకవేళ నువ్వు అవేమి కంప్లీట్ కాకుండా నువ్వు చచ్చావా, ఆ ఇన్కంప్లీట్నెస్ వలన మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ పుడతావు, మళ్ళీ మళ్ళీ చస్తావు. అది మూవ్ అగైన్ అండ్ అగైన్ అండి. బర్త్ అండ్ డెత్ సర్కిల్లో ఆ జీర్ణ మరణ చక్ర వలయంలో నువ్వు తిరుగుతూ ఉంటావు. సో ఈ స్టేజ్కి రహస్యం అర్థమైపోయింది, ఈ అంతా ఏ అవసరం లేదు అని జంప్ అవుట్. ఆ సర్కిల్ పైకి కింద దూరుతుంది వదిలే అని చెప్పి దాని ఈతలు దూకేశాడు. ఎందుకంటే ఆ తన ఇంకా నువ్వు ఇంక వేరే సర్కిల్ అక్కర్లేదు, జన్మమరణ సర్కిల్ అక్కర్లేదు. ఈ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన సర్కిల్ తన సర్కిల్ తన వద్దనే ఉంది, ఇంకా బయటకి ఎందుకు, అదనమాట. మరి ఆర్డినరీ మైండ్ సంగతి ఏంటండి అని ప్రశ్న. ఆర్డినరీ మైండ్ సంగతి ఏంటి, అక్కడ భేదం ఉంది, ద్వంద్వాలు ఉన్నాయి. ఆ ద్వంద్వాలు ఉన్నాయి, అది ఎంతవరకు, చివరి వరకు ఉంది. అలాగే ఆ భేదము, సెక్స్ భేదం ఏంటి, నువ్వు స్త్రీని పురుషుడిని అనే భేదము ఆ చివరి వరకు చచ్చే వరకు ఉంది. ఆ శరీరం పోతూ ఉంది, కానీ మనసు ఓ అని అక్కడ ద్వంద్వాల వైపు చూస్తూనే ఉంది. నువ్వు పురుషుడివి, పక్కన శరీరం అయిపోయింది, ఆ శరీరము వీక్ అయిపోయింది, అయినా నువ్వు పురుషుడివి, లేదు నువ్వు స్త్రీవి అని ఉంటుంది. సో అన్లెస్ సెక్స్ డిజపియర్స్, ఆ భేదం అది మాయమైపోవాలి, ఏకత్వం కాదు. ఏది భేదం ఉన్నంత వరకు ఏకత్వంలోకి నువ్వు రాలేవు, ఏకత్వంలోకి నువ్వు రాలేవు. సో ఆ ఏకత్వంలోకి ద వన్నెస్, ద నాన్ డ్యూయల్, ద బ్రహ్మ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎప్పుడు ఏకత్వం వైపుకి వస్తే ఆ బ్రహ్మ జ్ఞానం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి వైపుకి వెళ్తావు, ద్వంద్వరాహిత్యం వైపుకి వెళ్తావు. మై డియర్ ఫ్రెండ్స్, సో ఆ ఏకత్వం వైపుకి వెళ్తావు. ద్వైతము అద్వైతము అంటారు కదా, ద్వైతం అంటే రెండు, అద్వైతం వైపుకి వెళ్తావు, బ్రహ్మం వైపుకి వెళ్తావు, వన్నెస్ వైపుకి వెళ్తావు. ఇదేదో థియరీ కాదు, ఇదేదో గ్రంథాలలోంచి చెప్పే విషయాలు కాదు, అది నీ లోపల జరిగే వ్యవహారం. అక్కడ ఆర్గ్యుమెంట్ ఏం లేదు, నువ్వు అది సాధించావా లేదా, ఇంకా అక్కడేం ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఇట్ ఈజ్ ట్రాన్సెండెన్స్ ఆఫ్ సెక్స్, అంటే ఆ యొక్క స్త్రీతత్వము పురుషతత్వాన్ని అన్నిటినీ దాటి ఆవలికి వెళ్ళిపోయావు. అది నీ లోపల ఇన్ బయాలజికల్ ఫినామినా, ఇట్స్ వెరీ డీప్ బయాలజికల్ ఫినామినా. నీ లోపల నీ శరీరంలోనే జరిగింది అదంతా. అక్కడ పరుసవేది, ఆల్కెమీ అయింది మొత్తం. బికాజ్ యువర్ ఓల్డ్ బాడీ నీడ్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్, మొత్తం శరీరవత్తు మొత్తం టోటల్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. అది అక్కడున్న విషయం. ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తున్నారు ఆయన, మనం ఏం చేయాలి అనేది. ఇప్పుడు రాత్రిపూట పడుకునేటప్పుడు ఏ ఆలోచనతో అయితే పడుకుంటామో తెల్లవారి లేచేటప్పుడు అదే ఆలోచనతోనే లెగుస్తాం. వెరీ లాస్ట్ థాట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ చెక్ చేసుకోండి,
లాస్ట్ థాట్ ఏముంది అని చూసుకొని ఉదయం లేవంగానే మీ లాస్ట్ థాట్ ఏదైతే ఉందో రాత్రి పడుకునేటప్పుడు ఉదయాన్నే అదే ఆలోచన వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకుని తెల్లారి లేచిన తర్వాత మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఫస్ట్ థాట్ మార్నింగ్ థాట్ కూడా అదే వచ్చింది. అబ్జర్వ్ చేయండి, లేకపోతే రివర్స్ చేయండి. మార్నింగ్ ఏ థాట్ వచ్చింది, ఉదయం లేవంగానే ఏ థాట్ ఉందో చూడండి. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఏ లాస్ట్ థాట్ ఏది వస్తుందో గమనిస్తే ఉదయం బిగిన్ అయ్యేటప్పుడు ఏ థాట్ అయితే ఉందో మళ్ళీ రాత్రి అదే థాట్ వచ్చింది. రాత్రి అదే థాట్ వచ్చింది. ఎందుకంటే లైఫ్ అనేది ఒక సైకిలు. పగలు ఒక హాఫ్ సైకిల్, రాత్రి ఒక హాఫ్ సైకిల్. అది కంప్లీట్ అవ్వాలి, సర్కిల్ అన్నమాట. Sex is the first thing in life and is going to be the last thing. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఉరి వేసే వారి దగ్గరికి కూడా తీసుకెళ్తారు మన ఘోషగా. ఏం జరుగుతుంది ఏంటి ఎందుకంటే అది ఉరి అంటే డెత్, లాస్ట్ డెత్ అంటే ఇంక అయిపోయేది, చచ్చిపోయేది. పుట్టినప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు, పోయేటప్పుడు కూడా మళ్ళీ ఏం జరుగుతుంది అంటే నువ్వు మళ్ళీ జనన మరణ చక్రాల్లోకి నువ్వు తిరిగి వస్తావు. నీ మీద నీకు మాస్టరీ రాలేదు. నీ లాస్ట్ ఆలోచన సెక్స్ వైపుకు ఉంటే మళ్ళీ నువ్వు తిరిగి మళ్ళీ పుడతావు. యు ఆర్ ఎ విక్టిమ్. సో వాట్ హ్యాపన్స్ వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈజ్ హ్యాంగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఆ సెమెన్ బయటకు వస్తుంది, సెమెన్ రిలీజ్ అవుతుంది అని అంటాడు. అలాగే ఆ ఋషి సంగతి చూద్దాము. ఆ ఋషి ఏమయ్యాడు? దాటిపోయాడు. ఇక్కడ సెక్స్ తప్పు అని ఒప్పు అని ఏమి అంటడం లేదు. ఇక్కడ మనం దాని గురించి మాట్లాడుకోవడం అంటే ఆ అతీత స్థితికి చేరుకోవాలి. సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, భోగం నుండి సమాధి స్థితి వైపుకి వెళ్ళాలి అని చెప్పి మనం ఓషో గారి పుస్తకం ఉంది కదా. అలాగా ఈ ఋషి ఆ యొక్క సెక్స్ స్థితి నుంచి దాటిపోయాడు. బట్ ఎ సేజ్ హ్యాజ్ నాట్ రిప్రెస్డ్ సెక్స్ అంటే అక్కడ ఆయన అణిచివేయలేదు, ఎరుకతో ఉన్నాడు, అవగాహనతో ఉన్నాడు. రిమెంబర్, బికాస్ రిప్రెషన్ ఈజ్ నాట్ ట్రాన్సెండెన్స్. నువ్వు అతీత స్థితికి చేరుకోవాలంటే ఎరుకతో అవేర్నెస్లో ఉంటే అంత భావాతీత స్థితికి ఆ యొక్క సెక్స్ యొక్క ట్రాన్సెండెన్స్ అయిపోతుంది. సంభోగం నుండి సమాధి స్థితి వైపుకి వెళ్తావు. అతడు రిప్రెస్ చేయలేదు, అణిచివేయలేదు. మేల్ ఫీమేల్ ఎనర్జీని లోపలనే ఎరుకతో గమనించాడు. మేల్ ఫీమేల్ ఎనర్జీని ఎరుకతో లోపల గమనించాడు. అక్కడ సమాధి స్థితి అంటే లోపలికి వెళ్ళడమే. ఓకే, నౌ హీ ఈజ్ నైదర్ మేల్ నార్ ఫీమేల్. జీసస్ అదే చెప్తాడు. అంటే ఆ దేవుడు, అది దేవుడు యొక్క స్థితి ఏమిటి? అతనికి స్త్రీ పురుషుడు అనేది ఎవరు లేరు. మనం చెప్పుకుంటాం ఒక స్త్రీ దేవుడు, పురుష దేవుడు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకే డ్యుయాలిటీ ఉంది కాబట్టి మనం ఏ విధంగా ఉంటాం బయట ఆ విధంగా దేవుడని మనం సృష్టించుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. అది కాదు, ఇది కాదు. దీన్నే అర్ధనారీశ్వర తత్వము అంటారు. అర్ధనారీశ్వర తత్వము. ఆ అర్ధనారీశ్వరుడు అక్కడ శివుడు కాదు, పార్వతి కాదు. ఆ శివ పార్వతులు ఏకమైపోయినారు. సగం శివుడు ఉన్నాడు, సగం పార్వతి ఉంది. అర్ధనారీశ్వర తత్వం. అక్కడ విడిగా లేరు. అక్కడ స్త్రీ అక్కడ ద్వంద్వం లేదు, ఏకత్వమే ఉంది. ఆఫ్ మ్యాన్, ఆఫ్ ఉమెన్. సో శివ ఈజ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ గాడ్. అక్కడ అర్ధనారీశ్వర తత్వం వలన శివ ఈజ్ ద పర్ఫెక్ట్ గాడ్, మహాదేవ. ఎందుకు ఆయన మహాదేవుడిని అన్నాము? మహా అంటే గొప్పది, గ్రేటెస్ట్ అనమాట. ఆఫ్ మ్యాన్, ఆఫ్ ఉమెన్. అలాగే నువ్వు ఆఫ్ మ్యాన్, ఆఫ్ ఉమెన్ కాన్షియస్లీ. బట్ బోత్ బికమ్ వన్ సర్కిల్. నువ్వు లోపల ఉన్న స్త్రీ, నీ లోపల ఉన్న పురుషుడిని నువ్వు కలిస్తే, కాన్షియస్గా ఉంటే, అప్పుడు యూ బికమ్ వన్ సర్కిల్.
ఏకత్వం వైపుకి వెళ్తావు. ఆ ద్వంద్వం మాయమైపోతుంది, ద్వంద్వత్వాలు మాయమైపోతుంది, ఘర్షణ మాయమైపోతుంది, మనసు ప్రశాంత స్థితికి చేరుకుంటావు. అప్పుడు అతను ఏమవుతాడు? ఏకమవుతాడు, ఒకడే అవుతాడు. జీసస్ మాట్లాడే వన్నెస్ ఏకత్వం ఇది. జీసస్ మాట్లాడే వన్నెస్ ఏకత్వం ఇది. దీని గురించే ఆయన మాట్లాడాడు. అర్ధనారీశ్వర తత్వం గురించే జీసస్ మాట్లాడాడు. ఆఫ్ మేల్ ఆఫ్ ఫీమేల్ గురించే మాట్లాడాడు. అక్కడ అక్కడ స్త్రీను కాదు, పురుషుడు కాదు. అక్కడ అలాంటి స్థితిలో న్యూ చైల్డ్ ఈజ్ బోర్న్. న్యూ చైల్డ్ హోల్డ్ అంటే కొత్త బాల్యం మొదలైంది. కొత్త బాల్యం మొదలైంది. అదే ద్విజహ. ఆ విధంగా నీవు ధ్యానంలో ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని చేరుకున్నప్పుడు నువ్వు రెండవ జన్మ ఎత్తావు, నీకు నువ్వే పుట్టావు. అది ఇన్నోసెన్స్ అనే దానికి ఆయన కనిపెట్టింది ఆ డిస్కవరీనెస్. అది ఇన్నోసెన్స్ అంటే. ఇప్పుడు సూత్రాల్లోకి వెళ్దాము అని ఇప్పటి వరకు ఇంట్రడక్షనే చెప్పారు ఆయన. ఇప్పుడు ఏం జీసస్ సా చిల్డ్రన్ హూ వర్ బీయింగ్ సకల్డ్, అంటే బొటన వేలు నోట్లో పెట్టుకొని చప్పరిస్తుంటారు కదా, అది చూశాడు. చూసి చెప్పినప్పుడు ఆ శిష్యులకి ఏం చెప్పాడు? ఈ పిల్లవారి వలె నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తున్న పిల్లవారి లాగానే ఉంటే మీరు దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు ఈ శిష్యులు ఏమన్నారు? మేము అలాగే ఉండాలా, మేము వారి వేలే చేస్తాములేండి, మేము దేవుని అలా చేస్తే కనుక మేము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామా అన్నారు. ఈ విధంగా జీసస్ యొక్క శిష్యులు జాగ్రత్త తప్పిపోయారు. ఆయన చెప్పేది అంతరార్థం వైపుకి వెళ్ళలేదు. ఆ గురువు మర్మంగా చెప్తాడు, అనేక సంకేత రూపాల్లో చెప్తాడు. ఆ సంకేతమే ఔటర్ వైపుకే వెళ్ళిపోయారు. అక్కడ దీన్ని ఆ వర్డ్స్ కాదు పట్టుకోవాల్సింది, ఆ వర్డ్లెస్ వర్డ్. అక్కడ మాటకి ఏమి లేదు, ఆ మాట లోపల ఉన్న మీనింగ్లోకి వెళ్ళలేదు. ఆ సింబల్ వైపే పట్టుకున్నారు. అదే నిన్న కూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఎలా పట్టుకున్నారంటే చేతి వేలుతో, చూపుడు వేలుతో మనం అదిగో చంద్రుడు, అదిగో ఫుల్ పౌర్ణమి, ఫుల్ మూన్ ఉంది ఆకాశంలో అని చూపిస్తే ఆ ఫింగర్నే పట్టుకున్నారు. మూన్ ఇంకా చూడాలా, నేరుగా చూడాలా. జీసస్ దీస్ చిల్డ్రన్ ఆర్ లైక్ దోస్ హూ ఎంటర్ ద కింగ్డమ్ అని చెప్పంగానే ఓహో, ఇమ్మీడియట్గా మనం ఏం ఆలోచిస్తాం? మనం కూడా పిల్లవారి లెక్క అయిపోవాలి, అప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అని అనుకోవడం మొదలెట్టారు. మేము వేరే ఉంటే బాగుంటుందా, మళ్ళీ మేము పిల్లవాళ్ళం అయిపోతే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామా అంటే అలా కాదు, వారి వలె ఉంటే నీకేం సహాయం అందదు అని చెప్పాడు జీసస్. జీసస్ ఇంకేం చెప్పాడు? ఇక్కడ వెన్ యూ మేక్ ద 2 = 1, ఆ రెండింటిని ఏకం ఒకటే చెయ్యాలి. అప్పుడేమవుతుంది? వెన్ యూ మేక్ ద ఇన్నర్ యాజ్ ద అవుటర్, లోపల ఉన్నది ఏది ఇన్నరు ఒకటే. బయటికి తీసుకురండి, బయట ఉన్న రెండుని లోపలికి తీసుకెళ్ళండి, ఆ రెండు ఏకం అవుతాయి. అలాగే అండ్ ద అబోవ్ యాజ్ ద బిలో, కింద ఏదో ఉందో పైన అలాగే ఉంటుంది. వెన్ యూ మేక్ ద మేల్ అండ్ ఫీమేల్ ఇంటూ ఏ సింగిల్, మేల్ ఫీమేల్ అంటే అక్కడ ఏంటి? మళ్ళా స్త్రీ పురుషులు ఏకమవ్వాలి. ఏకమైతే ఒకటే అయితే అప్పుడు మేల్ విల్ నాట్ బి మేల్, పురుషుడు కాదు. అప్పటి వరకు నేను పురుషుడిని అని అనేవాడు ఆ పురుషుడు కాదు, నేను స్త్రీని అనే ఆమె స్త్రీ కాదు. దెన్ షల్ యూ ఎంటర్ ద కింగ్డమ్, అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఇప్పటివరకు ఆయన ఎక్స్ప్లెనేషన్లోనే ఈ సూత్రం గురించి ఎక్స్ప్లెనేషన్ ముందుగా మనం ప్రిపేర్ చేశారు. అప్పుడు వెన్ యూ మేక్ ద 2 1, దిస్ ద బేసిక్ ప్రాబ్లం. ఎప్పుడు ఈ రెండు ఒకటే అవుతాయి, ఎప్పుడు ఈ రెండు ఒకటే అవుతాయి. ఈ ప్రాబ్లంని అబ్జర్వ్ చేయండి, బేసిక్ ప్రాబ్లం. అయితే ఈ బేసిక్ ప్రాబ్లం ఎక్కడ ఉంది? బయట ప్రపంచంలో ఉంది. ఇప్పుడు ఒక ప్రిజం పెట్టాం, సూర్యకిరణం ఒకటే. ఒక సూర్యకిరణాన్ని ఆ ప్రిజం ద్వారా పంపిస్తే ఏం జరుగుతుంది?
7 రంగులుగా విభజింపబడుతుంది. 7 రంగులుగా విభజింపబడుతుంది. అలాగే దానివల్ల మన మైండ్ ఎలాంటిది? ఆ ప్రిజం లాంటిది. ఒక మాట చెప్తే 7 రకాలుగా ఆలోచిస్తుంది. 7 అనేది ఒక సింబాలిక్గానే ఉంటుంది. అది ఇంకా పలు రకాలుగా ఆలోచిస్తుందా అంటే మనం లెక్క పెట్టామా? లెక్క పెట్టి చూడండి, 7 ఏమో 7 అవుతుందేమో. 7 రకాలుగా ఒక మాటకి 7 రకాలుగా ఆలోచిస్తుందేమో చూడండి. అది అందుకోసం డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. గుడ్డిగా నమ్మకం కాదు. మరి ఈ విషయాలు 7 రకాలుగా ఉండటం ఏమిటి? మైండ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిజం. అంటే ప్రిజం అంటే 7 కలర్లు అవుతుంది, 7 రకాలుగా ఆలోచిస్తుంది. అలాగే మనం వారానికి 7 రోజులు పెట్టుకున్నాం. ఆ సూర్యకిరణాలు సూర్యకిరణాల వలన ఆ టైం అనేది 7 వీక్గా మార్చుకున్నాము, కాలంగా విభజన చేసుకున్నాం. వీటి గురించి మరింత విస్తారంగా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ అప్ టు నౌ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ మనసు 7 విధాలుగా ఆలోచిస్తుందా, పలు విధాలుగా ఆలోచిస్తుందా అంటే మనం లెక్క పెట్టాం కదా. ఇష్టానికి ఇటు తోస్తే ఇటు గాలి వేస్తే అటు కొట్టుకుపోతూ ఉంటాం. అది సింబాలిక్గా అలా ఈయన కూడా మనకు సింబాలిక్గా ఒక ఉదాహరణ ప్రత్యక్షంగా మనం ఫిజిక్స్ ల్యాబ్లో చూపించే విధంగా ఒక లైట్ రే, సూర్యకిరణం కావచ్చు, మళ్ళీ ఒక లైట్ రే కావచ్చు, అది పెట్టినప్పుడు అది 7 కలర్లుగా కనపడుతుంది. ఇంద్రధనుస్సు కూడా అంతే, 7 కలర్స్. అది ఒక ప్రిజం అక్కడ ఏర్పడుతుంది, హ్యాంగ్ అయ్యి నీటి బిందువులు అలా కనపడుతుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మహావీరుడు ఒక ప్రశ్నకి 7 సమాధానాలు ఎలా చెప్పాడు అనే విషయాల గురించి, ఆ 7 సమాధానాలు కూడా మన మైండ్ లెవెల్లో అది కరెక్టే అనే పాయింట్ మీద ఉషా గారి వ్యాఖ్యానం రేపటి ఎపిసోడ్లో తిందాం. థ్యాంక్ యూ. బాయ్.